రకాల జీవుల్లో ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ పొందాం కాబట్టి ఈ శరీరం ఉన్నప్పుడు పడవ నది దాటాలంటే పడవ ఆరోగ్యంగా ఉండాలి, పడవకి ఏక కన్నాలు లేకుండా ఉండాలి. ఈ శరీరానికి కూడా సిల్లులు కన్నాలు పడక ముందే సిల్లులు కన్నాలు చాలా మందికి పడిపోయి షుగర్లు, బీపీలు, మోకాలు నొప్పులు ఇవన్నీ కన్నాలు సిల్లులే. ఇప్పటికైనా తెలివి తెచ్చుకుంటూ ఈ శరీరానికి కావాల్సినటువంటి సమయం అయింది, చీటీ చిరిగిపోయిన సమయం అయింది, ఇప్పుడైనా సరైనటువంటి పద్ధతిలో ప్రయాణం చేద్దామన్నటువంటి సంకల్పం అందరూ చేసుకోవాలి. లేకపోతే మనిషికి పశువుకి ఏమాత్రం తేడా లేదు. పశువులకు కూడా వ్యవహారిక జ్ఞానం ఉంది, మనకు కూడా వ్యవహారిక జ్ఞానం ఉంది. దానికన్నా భగవంతుడు మనకు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకే పరమాత్మ వశిష్ఠ మహర్షి అంతటి వాడు శ్రీరామచంద్రుడు అంటున్నాడు, రామా, పూర్వకాలంలో రాజులు దేశాన్ని పరిపాలించాలి అంటే దేశం యొక్క స్థితిగతులు, ఆచార వ్యవహారాలు రాజుకు తెలిసి ఉండాలి. అందుకని రాకుమారుల్ని సంస్కృత విద్య నేర్పిస్తూ, సకల విద్యలు నేర్పిస్తూ దేశ పర్యటన చేయించేవారు. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా తెల్ల గాజులు వేసుకున్నారు అంటే భర్త లేని వారు అంటారు. అదే వెస్ట్ బెంగాల్లో కానీ తెల్ల గాజులు వేసుకుంటే సుమంగలి అని. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అలవాటు కాబట్టి ఆ ఆచార వ్యవహారాలు వాళ్ళకి తెలిసి ఉండాలి. అందుకని ఆనాడు రాజులకి దేశవ్యాప్తంగా పర్యటన చేయించేవారు. కానీ ఈనాడు అటువంటిది లేదు. వ్యవస్థల్లో ఉన్నటువంటి మంత్రులకు ఆ పదవి యొక్క బాధ్యతలు కానీ, ఆ పదవి ఏ శాఖకు సంబంధించింది, దేవాదాయ శాఖలో ఎవరు ఉండాలి, రెవెన్యూ శాఖలో ఎవరు ఉండాలి, విద్యాశాఖలో ఎవరు ఉండాలి, ఆయన విద్వత్తు ఏంటి, ఆయన ఉద్యోగం ఏంటి, ఆయన చదువు ఏమిటి, ఆయన అర్హత ఏమీ అవసరం లేదు. ఎవరికి పట్టి వారు కూర్చోబెడితే ఈరోజు ఈ విధంగా ఉంది. ఏలూరులో ఎవరో మన రైల్వే స్టేషన్లో ప్రయాణం చేస్తుంటే ఏలూరులో ఏంటయ్యా ప్రసిద్ధి అంటే నేను అనలేదు, పక్కోడు అడుగుతున్నాడు, మా ఏలూరు అండి దోమలండి అన్నాడు. చూసారా ఎంత చక్కగా స్టేషన్లో చెప్తున్నాడో. అంటే ఒకే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నవారు నేను వచ్చిన 3 సంవత్సరాల నుండి ఒకే మేయర్ కనిపిస్తున్నారు, కానీ ఏలూరులో దోమలు మాత్రం వెళ్ళట్లేదు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి రక్షణ ఎక్కడ కలుగుతుంది? ఆనాటి రాజులు అలా కాదు. రామచంద్రుడు దేశమంతా పర్యటన చేసి విచారగ్రస్తుడై రాజ్యానికి వచ్చాడంట. దశరథ మహారాజు చూశాడు వెంటనే, ఏంటి నా కుమారుడు ఇంత దీనావస్థలో ఉన్నాడు, కారణం ఏమిటి అని. నాకు రాజ్యము వద్దు, వివాహము వద్దు అని శోకంతో తల్లడిల్లిపోతున్నాడంట. దశరథ మహారాజు అనుకున్నాడంట, లేక 350 మంది భార్యలు ఉన్నప్పటికీ చిట్ట చివరిగా కౌసల్య, సుమిత్ర, కైకేయికి పొందినటువంటి సంతానం వీళ్ళకు కూడా వివాహం వద్దంటే రేపొద్దున ఇక్ష్వాకు వంశం ముందుకు ఎలా వెళ్తుంది, ధర్మ పరిరక్షణ ఎలా జరుగుతుంది, ఏమిటి నాకు ఈ కష్టమని గురువు గారు అయినటువంటి వశిష్ఠ మహర్షి కాళ్ళ మీద పెడితే వశిష్ఠులు అన్నారు, శాంతించండి, నేను మాట్లాడతాను వాడితో అని. ఎందుకు నాయన విచారంగా ఉన్నావంటే, గురువుగారు ఎక్కడ చూసినా ఎటు చూసినా ఏ వస్తువు కూడా శాశ్వతమైంది ఒక్కటి నాకు కనిపించలేదు. మానవులు ఈరోజు ఉంటున్నారు, రేపు లేరు. జంతువులు ఈరోజు ఉంటున్నాయి, రేపు లేవు. పర్వతాలు అవి కూడా కొంతకాలానికి పోతున్నాయి. మరి రేపు పోయే వస్తువు కోసం ఈరోజు నాకు ఈ వివాహము, ఈ రాజ్యాభిషేకం ఇవన్నీ అవసరమా అన్నాడు రాముడు. అప్పుడు అన్నాడు, ఏమయ్యా మరి భగవంతుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నావో అని దశరథ మహారాజు అడిగాడు. భగవంతుడు అంతటా ఉన్నాడు. మరి గురువులో ఉన్నాడా? ఉన్నాడు. తండ్రిలో ఉన్నాడా? ఉన్నాడు. తల్లిలో ఉన్నాడా? ఉన్నాడు. సంసారంలో ఉందా అంటే సంసారంలో కూడా పరమాత్మ ఉన్నాడు. మరి సంసారంలో పరమాత్మ ఉండేటప్పుడు, తండ్రిలో పరమాత్మ ఉండేటప్పుడు, అంతటా ఉండేటప్పుడు తండ్రి చెప్పిన మాట కూడా పరమాత్మే కదా. మీ నాన్నగారి మాట పాటించండి, ఈ దేశాన్ని రామరాజ్యంగా పరిపాలించండి ముందుగుండనే చెప్పారు. అప్పుడు వశిష్ఠ మహర్షి బోధ విన్నాక రామచంద్రుడు దాన్ని ఒప్పుకున్నాక అప్పుడు వశిష్ఠుడు అంటున్నాడు, పోకన్ మానదు దేహమే విధమునన్ రక్షించి భోషించినన్ రాకన్ మానవు హాని వృద్ధులు మహారణ్యంబులో దాగినన్ కాకన్ మానవు పూర్వజన్మ కృతంబుల్ కాగల్గునర్థంబులన్
లేకన్ మానవు ఎంత జాలి పడినన్ లేముల్ సిరుల్ రాఘవా